ఐఎమ్ సారీ. నేను అలా వెళ్ళుండకూడదు. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను, కానీ నేను చేసిన తప్పే. అంగీకరిస్తున్నాను. తప్పు నీది కాదు, నాది. వీళ్ళని ఇంటికి ఆహ్వానించిన సంగతే మర్చిపోయాను. డైవర్స్కి అప్లై చేసిన చేతులతోనే పువ్వులు, మాలలు, అభినందనలు నీకెంత కష్టాన్ని కలిగించుంటాయో నేను అర్థం చేసుకోగలను. లేదు, అయినా నేను అలా ప్రవర్తించుండకూడదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో. అందరూ మీతో పనిచేసే వాళ్ళు కూడా. అలా ప్రవర్తించడం తప్పే. నన్ను నేను మార్చుకుంటాను. ప్లీజ్, నా కోసం నువ్వే మారక్కర్లేదు. నువ్వెక్కడుండేది 1 సంవత్సరమేగా. ఇది నీరు, ఇది ఒక్కి. నువ్వు ఇక్కడుండే సంవత్సరం సంపూర్ణ స్వాతంత్రంతో ఉండగలవు అనుకుంటున్నాను. నీ జీవితంలో నేను ఏ విధమైన కష్టం కలిగించను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు. నా కోసం ఏ శ్రమ తీసుకునక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద రూఫ్, వీ డోంట్ హ్యావ్ టు షేర్ ఎనీథింగ్. ఓకే? మీకు నా మీద కొంచెం కూడా ద్వేషం, కోపం రాలేదా? గుడ్ నైట్. సీకే, నా భార్య లల్లుకి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఎందుకంటే చీటికి మాటికి సెక్రటరీలను చేంజ్ చేసేయమని నా తాడు దించుతోంది. డైవర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను అడగండి. అవును, మరి 10 పెళ్లిళ్ళు చేసుకున్న అనుభవశాలి. నిన్నేగా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసి వచ్చాం. వేళాకొళంగా ఉందా? మ్యూచువల్ కన్సర్న్ కేసులో డైవర్స్కి సంవత్సరం పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా ఉంటున్నాం. ఏమిటయ్యా ఇది? ఎవరెవరో పెళ్లికి ముందే కలిసి బతుకుతున్నారు. నువ్వేమిట్రా అంటే ఆ పెళ్లి చేసుకున్నాక వేరువేరుగా ఉంటున్నావు. నేను అర్థం చేసుకోలేకపోతున్నానే.